అసలు నీకు పని చేయాలన్న భయం భక్తి ఉందా? అసలు భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా నీకు? ఒక బండిని ఎంత చూసినా ప్రాబ్లం ఏంటో తెలియదు, ఎంతసేపటికి స్టార్ట్ అవ్వదు. అటువంటప్పుడు కస్టమర్కి ఏం చెప్పాలో తెలియనప్పుడు అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? భయం చాలా విలువైందిరా చిన్న, దాన్ని తక్కువ అంచనే మాకు. భయం లేనివాడు బతకడమే కష్టం. నాకు భయం ఎందుకు లేదనుకుంటున్నారు సార్? ఎప్పుడో ఒకసారి కాదు సార్, రోజులో ప్రతి నిమిషం ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాను సార్. 2 సంవత్సరాల క్రితం ఈ పనిలో జరిగినప్పుడు పెద్ద మెకానిక్ అవుతానని మా అమ్మకు మాట ఇచ్చాను సార్. ఆ మాట ఎప్పుడు తప్పుతానని అనుక్షణం భయపడుతూనే ఉంటా సార్. మీరు చెప్పినట్టు బండి ప్రాబ్లం తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు పెద్ద మెకానిక్ అవుతా సార్. నాది ఒకటే కోరిక సార్, రిపేర్ ఇచ్చిన బండి నా ముందరలో ఉన్నప్పుడు నా కళ్ళల్లో మెరుపు ఉండకూడదు, నా ముఖం మీద గ్రీజ్ ఉండాలి, నా చేతిలో స్పాండర్ ఉండాలి సార్. నా చేతిలో స్పాండర్ ఉండాలి సార్. ఏంట్రా నువ్వు కళ ఇదంతా? ఇలా అయితే పని ఎప్పుడు నేర్చుకుంటావురా? ఒక్క పని సరిగా చేయవు. రేయ్, మెకానిక్ వర్క్ అంటే చేతులతోనే చేయడం కాదురా, కళ్ళతో కూడా చేయాలి. ఒక బండి రాగానే కస్టమర్ ప్రాబ్లం చెప్పే లోపు మనమే చెప్పేయాలి ఆ ప్రాబ్లం ఏంటో. రేయ్, మెకానిక్ వర్క్ అంటే చేతులతోనే చేయడం కాదురా, కళ్ళతో కూడా చేయాలి. బ్రేకులు లూజ్ ఉన్నాయి, బ్రేకులు మార్చాలి. ఇంజిన్లో పెట్రోల్ లేదు, పెట్రోల్ మార్చాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సెన్సార్ పోయింది, మొత్తం 4,000 అయింది. 2 రోజుల కల్లా ఇచ్చేస్తా. ఇట్రారా. డిస్కౌంట్ ఏం లేదు సార్. డిస్కౌంట్ ఇవ్వకండి, కొడతారా? నేనేదో అడ్రస్ కోసం ఇస్తే బ్రేకులు లేవు, ఇంజన్లో పెట్రోల్ లేదు, క్లచ్ ప్లేట్లు పోయినాయి అంటున్నావు. అసలు ఎవడరా నిన్ను పనిలో పెట్టుకున్నది? పోయి మీ ఓనర్ని తీసుకురా. అనా ఏంట్రా? అరే మామా. అరే నువ్వేంట్రా ఇక్కడున్నావు? జాబ్ వదిలేసి ఇక్కడ మెకానిక్ పని చేస్తున్నావా? సిగ్గుందారా నీకు అసలు? అక్కడ అంత మంచి జాబ్ వదిలేసి ఇక్కడ చేతులు గ్రీజు పూసుకుంటూ చినిగిపోయిన బట్టలు వేసుకుంటే ఏమి కర్మరా నీకు? నన్ను చూడు, మంచి జాబు, మంచి హౌస్, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నా. ఆ పెళ్లికి నిన్ను పిలవాలంటే నాకు ఎలానో ఉందిరా. నువ్వు కూడా జాబ్ చేస్తూ ఉంటే ఇప్పుడు హ్యాపీగా ఉండేవాడు కదరా. ఇప్పుడు నేను హ్యాపీగా లేనని ఎవరన్నారా? జాబు హౌస్ ఉంటేనే హ్యాపీగా ఉంటారంటే ఈ ప్రపంచంలో 90% మంది అలానే ఉంటారా. వాళ్ళందరూ సంతోషంగా లేనట్టే. నెలకి లక్షల్లో సంపాదిస్తూ మంచి ఇంట్లో ఉంటే సంతోషంగా ఉన్నట్టు కాదురా. నెలకి 10,000 సంపాదించి పూరి గుడిసెలో ఉన్నా ఇక్కడ సంతోషంగా ఉంటే ఏ పని చేసినా సంతోషంగా ఉంటాం. ఇక్కడ సంతోషంగా ఉంటే ఏ పని చేసినా సంతోషంగా ఉంటాం. రేయ్, ఏమైందిరా చిరాగ్గా ఉన్నావు? ఏం లేదన్నా, నా వయసులో ఉన్న వాళ్ళందరూ చదువుకుంటుంటే నేను మాత్రమే మెకానిక్ పని చేయాల్సి వస్తుంది. చదువుకుంటావా? మరి ఇన్ని రోజుల నుంచి నాకు చెప్పలేదు. రేపు ఒకసారి స్కూల్కి వెళ్ళొస్తా. ఊరుకన్నా, నేనేదో జోక్ చేసింటే. జోక్ ఏముందిరా, చదువుకుంటే మంచిదే కదా. చదువుకుంటే మంచిదన్నా, కానీ చదువు నా దృష్టిలో నాలెడ్జ్ కోసమే, అంతేగాని చదువే తిండి పెడుతుంది, చదువుకుంటేనే అన్నీ అంటే అది కరెక్ట్ కాదన్నా. రేయ్, నన్ను చూడు, చదువుకోక ఎలా మెకానిక్ పని చేసుకుంటున్నాను. చదువుకుంటేనే కదరా మంచి జాబ్ వస్తుంది, నలుగురిలో రెస్పెక్ట్ వస్తుంది. మంచి ఏంటి చెడేంటన్నా? నువ్వు జాబ్ చేస్తూ సంపాదించే డబ్బుకి నేను కష్టపడి సంపాదించే డబ్బుకి ఒకటే వాల్యూ కదా. ఇక రెస్పెక్ట్ అంటావా, అది మనం చేసే పని వల్ల కాదన్నా, మన క్యారెక్టర్ని బట్టి ఇవ్వాలి. పెద్దోడు అయిపోయావరా. ఏ లేదన్నా, ఇవన్నీ రోజు వాట్సాప్లో వస్తా ఉంటాయి. చెప్పండి సార్, ఏం కావాలి? బండి కావాలి. ఉన్నాయి సార్, మీకు ఎంతలో కావాలి? నచ్చైనా పర్లేదు, మంచి బండి కావాలి. లచ్చకి షోరూమ్ బండి వస్తుంది కదా. మీకు ఏది కావాలో చూసుకోండి సార్, రేట్ ఎంతో నేను చెప్తాను. ఈ బండి ఎంత? ఈ బండి 15,000 సార్. 15,000? ఎందుకంటే కాస్ట్ లేవుగా. ఆ బండి ఉంది సార్ 25,000. 25,000? అంతకాడికి కాస్ట్లీ లేవంగా. ఎంతకంటే కాస్ట్లీ ఆ పల్సర్ ఉంది సార్ 40,000. 40,000? ఇంకా ఇంతకాడికి కాస్ట్లీ లేవా మీ షాప్లో? ఇంతకంటే కాస్ట్లీయా? లాస్ట్ ఇదే 50,000. ఇంతకంటే కాస్ట్లీ మా షాప్లో. ఎందుకంటే కాస్ట్లీ లేవంగా.
అన్న వాడు తాగినట్టున్నాడు, వాడితో నువ్వు మాట్లాడలేవు, వెళ్ళి నువ్వు ఒక 90 వేసిరా అన్న. అంతే అంటవా? అంతే అన్న. నా బండి ఎంతకి ఇస్తావు? 50,000. 10,000కి రాదా? 10,000కి ఈ బండి రాదు సార్, ఆ బండి వస్తుంది. లేదా నాకు ఈ బండే కావాలి. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని ఏం కావాలరా? ఇక్కడ మెకానిక్ షాప్ ఎక్కడ?